వెల్కమ్ టు వైఫై మీడియా. నేను మీ జర్నలిస్ట్ రామన్న. ఈరోజు మనం చిల్లాపురం గ్రామం, నారాయణపురం మండలం, యాదాద్రి భువనగిరి జిల్లాకు రావడం జరిగింది. మరి ఎందుకు వచ్చినాం ఏంది అనే విషయాన్ని మీకు చెప్తా. ఇక్కడ తల్వార్ తాత అని చెప్పి ఆయన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిండు. సో అందరూ కూడా ఆయన గురించి చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన చాలా ప్రజల కోసం ఉద్యమాలు చేసిండు, పోరాటం చేసిండు. సో కమ్యూనిస్ట్ భావాలు కలిగిన వ్యక్తి, విప్లవ భావాలు కలిగిన వ్యక్తి, అతన్ని గెలిపించుకోవాలి, చదువుకున్న వ్యక్తి అంటూ చాలామంది చెప్తా ఉన్నారు. సో మరి ఆ తాత ఏం చేయాలనుకుంటున్నాడు చిల్లపుర గ్రామానికి, ఆయన పుట్టి పెరిగిన గడ్డకి ఏం చేయాలనుకుంటున్నాడు ఏంది మరి ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. ఒకసారి తాత కాడికి పోదాం రండి. తాత నమస్తే. నమస్తే నమస్తే అయ్యా. తాత బాగున్నావా? ఇక నేను బాగానే ఉన్నాయి సలిమాబులకు కానీ ఆ, మీరు మంచిగురా. బాగున్నా తాత. ఏం కాదు తాత, మరి ప్రచారం చేస్తూ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నావు. మరి ఏంది ఏం చేయాలనుకుంటున్నావు ఈ చిల్లపురం గ్రామానికి? ఇక శిల్లపురం గ్రామానికి అంటే ఎన్నికలు వచ్చింది. ఓ రాష్ట్రం అంతా ఉర్రుతూనే ఊతుంది. ఈ చలిలో పులి అయి తిరుగుతున్నా చలిని కూడా లెక్క చేయకుండా తిరుగుతారు. మరి రాష్ట్రం అంతా ఉర్రూతులై తిరుగుతుంది కదా. అవు మరి ఊర్లలో చూస్తే ఓటుకు మరి 5,000 10,000 ఇస్తున్నాడు. మరి నువ్వెంత ఇస్తున్నావు? ఓ కథ నా కాడ ఇస్తేందుకు ఈ బనీన్ ఒకటే ఉంది. ఈ జై కాలి ఒకటే ఉంది. మరి మరి ఎట్టేస్తారు జనాలు ఓటు ఇస్తేనే? ఇప్పుడు ఏమైతుంది, అదే అదే ఇంత ఓస్తేనే ఇస్తేనే ఓటేస్తారు. మరి అవును. నువ్వు పోయినట్టు ఈయనట్టు నీకెందుకు వేయాలి ఓటు? నేనేమంటున్నా అంటే పోసేది ఇచ్చేది మళ్ళీ పోసినాక మీరు ఈ 15 రోజులు 20 రోజులు తాగి 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 ఆ పేగులు తుట్టుపోతే మళ్ళీ మిమ్మల్ని వేసుకొని పోయి హాస్పిటల్ పట్టణంలో ఉంటుంది కానీ ఏదో మంచి దవాఖాన ఇంటికాడేమని ఉంటే ఇంతో అంత కుదబెట్టో ఊళ్ళో అప్పు చేసో సప్పు చేసో అయ్యో పేగులు తుట్టుపోయినా నూకుంటామా? ఇక మళ్ళీ బతికించుకోవాలనా? ఇక బతికించుకోవాలంటే పెద్ద దవాఖానలు వేయాలి, అప్పు సప్పు చేసి ఆడ కట్టాలి. వాడు తాగకుండా బతకకుండా ఆడ అటు ఇటు అవుతాడు, లాస్ట్కు పానం పోతుంది. అయ్యో తాత, ఇప్పుడు నేను మీ ఊరికి వస్తున్నా. అవును. వస్తుంటే ఆడ ఆట కాంచి ఆ మరిచెట్టు కాంచి చూస్తే కుక్కలు ఏమున్నాయి, మొత్తం కుక్కలు ఎటో 100 కుక్కలు కనపడాయి నాకైతే. ఏంది మరి దానికి ఏం చేస్తావు? నేను అనేది ఏంటంటే అయ్యా మనవాడ మంచిగా అడిగినావు. నేను ఒక 7-8 అంశాలు ఉన్నాయి ఊళ్ళో ముచ్చట్లు. ఆ ముచ్చట్లు ఏంటంటే ప్రజలకు అక్కరొచ్చే ముచ్చట్లు. ఆ ముచ్చట్లు ప్రజలు తలుసుకుంటే, ప్రజలు నాకు సపోర్ట్ చేస్తే, నేను వాళ్లకు అందరం కలిసిపోతే ఆ పనులు అన్నీ ఈజీగా అయిపోతాయి అల్కగా. అందుకని నువ్వు పైసలు అని అడిగినావు కదా. పైసలు లేకుండా పనులు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఊళ్ళో ఒకటి కుక్కల పెడత బాగుంది. ఏ బండి మీద ఓ చుట్టం ఇక్కడ అక్కడ 4 తండాలు ఉన్నాయి. ఈ విధంగా పోవాలంటే నైట్ దాకా పోతారు. వాళ్ళ ఎమ్మటి ఊరు మనిషి అని తెలుసా దాంట్లకు? ఏ మనిషి కొత్త మనిషి పోతే మనిషి ఎమ్మటే ఉరుకుతాయి. పుట్టుకున్న ఈ సీసీ రోడ్డు మీద ఆయన బిరాక్ కొడతాడు కానీ అటు ఇటు ఆ కుక్కల భయానికి బెదిరిపోయి అటు ఇటుకు వచ్చిండు అనుకో, ఏడాటం కింద పడ్డా 0. అటువంటి కుక్కలు తయారైనాయి. ఒకవేళ సర్పంచ్గా అయితే అందరి సాయంతో ఊళ్ళో ఒక కుక్కకు 500 ఇచ్చి 10,000 12,000 ఇచ్చి ఊర్లో ఉన్న కుక్కలని పట్టించారు. తలా ఇంత లేకున్నా ఈ ఊళ్ళో ప్రజల సాయంతో ఆ కుక్కలను తీపిచ్చే బాధ్యత. ఇప్పుడు కుక్కల బాధ అడిగినా కాబట్టి కుక్కల పక్కా తీస్తాం. ఇంకోటి రెండోది ఏంది, ఊర్లో ఉన్నాయి 2 ముచ్చట్లు చెప్తాను. ఆయన కుక్కలది ఒకటి, పిల్లలకు ప్రతి ఇంట్లో గింత పిల్లలు ఈడికి కూడా వచ్చారు. ఈ పిల్లలు సరిలా తాత అంటే అంత ఇష్టం వాళ్ళకు. వీళ్ళకు అంగన్వాడీ లేదు, సిగ్గిపోతుంది ఊళ్ళో. మళ్ళీ అంత మోతవర్లమే మేము పెద్ద 20 ఏళ్ళు 30 ఏళ్ల నుంచి మేము రాజకీయాలు చేస్తున్నామంటారు మా ఊరోళ్ళే కొంతమంది. అక్కడ నన్ను అడగకు, మళ్ళీ వాళ్ళని అడుగు. ఈ పిల్లలకు అంగన్వాడీ ఉందా అని అంటే ఇక నువ్వు మరి నేను అనొద్దుగా అంత పెద్ద మాట, కానీ ఉందా లేదా అడగాలని. అందుకనే ఇక్కడ అంగన్వాడీ లేదు. అంగన్వాడీ కోసం 100% తెచ్చి పెడతానికి ఏం చేయాలంటే అది చేస్తా. అంగన్వాడీ ఒకటి, గ్రామ కంఠం ఉంది ఇక్కడ మస్తుగా ఉంది. అది ఎక్కడెక్కడ పోయిందో లెక్క లేకుండా దానికోసం రోజు పంచాయతీలు అవుతాయి. ఇక కబ్జాలు అయినాయా, అది ఖతం అయిందా, ఎట్టెట్టయిందో దాన్ని లెక్క తేవడానికి ఎంఆర్ఓ కాడికి ఇంత ముందు పోయినాం ఊరోళ్ళం. మళ్ళా కూడా పోతాం, దాన్ని ఎంతవరకు ఉందో తెచ్చి పెడతాం. ఈ ఊర్లో ఉన్న ప్రధానంగా ఏంటంటే చిన్నపిల్లలకు అంగన్వాడీ బడి కావాలి పక్క. ఆ అంగన్వాడీ బడి కోసం అది ఎంతవరకు పోయినా ఏడికి పోయి మాట్లాడాలి, కలెక్టర్ తోటి మాట్లాడాలన్నా, ఒకవేళ ఎమ్మెల్యే గారితో ఏమన్నా అయితే ఆయన తోటి కూడా, ఎందుకంటే కొన్ని పనులు ఎమ్మెల్యే గారితో అయితే అట్లా కూడా మాట్లాడి కూడా ఆ అంగన్వాడీ ఈ ఊర్లో ఏర్పాటు చేయడానికి. రెండోది ఏంది, మా ఊర్లో నీళ్లు మస్తుగా ఉన్నాయి. దాన్ని ఏమంటారు, సాగర్ వాటర్ ఉన్నాయి, ట్యాంకీలు ఉన్నాయి 2. కానీ బోర్ నీళ్ళు కలుషితం అయి వస్తాయి. ఆ కలుషితమైన నీళ్లు తాగి
చిన్నపిల్లలకు జ్వరాలు సర్దులు పెద్దోళ్ళకు అన్ని ఆగం ఆగం అయ్యి పిల్లలకు జ్వరాలు వచ్చినాయి. చాలాసార్లు సందర్భంలో గ్రామ సభ పెట్టగానే ఏం నీళ్ళు పెడుతున్నావురా, ఎందుకు పెడతలేవురా, ఇదే నీళ్ళు అయ్యేది. దానికి కూడా ఎక్కడి నీళ్ళు అక్కడ పాతది పైప్ లైన్ ఉంటే అది తీసేసా దానికి ఏర్పాటు చేసి సాగర్ నీళ్ళు అలాగా బోర్ నీళ్ళు అలాగా వచ్చేటట్టు అది చేస్తాం. ఊర్లో కుక్కలు అన్నాం కదా, బండ్ల మీద ఎవరు పోయినా కొత్తోళ్ళు పోయినా పాతోళ్ళు పోయినా ఊరోళ్ళు పోయినా కుక్కలు వాళ్ళు ఎంబడి పడుతున్నాయి బండ్లెమ్మటి. ఆ కుక్కలను తీపియడం. మూడోది, ఈ ఊర్లో గ్రామకంఠం భూమి ఉన్నది. ఆ గ్రామకంఠం భూమి ఎంతవరకు ఉన్నది అంతవరకు లెక్క తీయడం, ఎంఆర్ఓ దగ్గరికి పోవడము, ఈ గ్రామంలో ఉన్న గ్రామకంఠం భూమి మొత్తం తీసి ఆ గ్రామంలో, ఎందుకంటే ఓ బడి రావచ్చు, రేపు అంగన్వాడీ కట్టాలి ఎడగడతాం, రేపు ఒక హాస్పిటల్ వచ్చింది ఎడగడతాం, ఓ గ్రంథాలయం కట్టాలనుకున్నాం, పిల్లలకు లైబ్రరీ లేదు. ఈ ఊళ్ళో చదువుకోవడానికి యువత మొత్తం ఆగం అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యన మొత్తం మత్తు గంజాయి అవి అవుతారుగా, ఇక రాలేదు, వస్తుందేమో చెప్పలేము, చిన్న చిన్నగా వాగుతుందేమో. అందుకనే పిల్లలకు చదువుకుంటానికి ఒక గ్రంథాలయం కట్టాలని, లైబ్రరీ అంటారుగా అది కట్టాలి. ఇంకా ఏమున్నది వేరేది, ఈ ఊర్లో ఉన్నది ముదిరాజులు ఎక్కువ ఉంటారు, మాదిగలు ముదిరాజులు. కాబట్టి అంబేద్కర్ పూలే విగ్రహాలు 100% ఈ ఊర్లో పెట్టేయాలని అది నా కలబా. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా అది 100%. ఎందుకంటే పూలే గారిని పెట్టాలి, అంబేద్కర్ గారిని పెట్టాలి. అంబేద్కర్ గారిని పూలే గారినన్నా పెడతానన్నా ఊరు చదువుకున్న పిల్లలు ఏమన్నా అప్పుడన్నా వీళ్ళ చరిత్ర ఎవరు వీళ్ళు ఓటు ఇప్పుడు వచ్చిన ఓటు ఎవరు కల్పించారని ఆ మహనీయులను చూసన్నా అప్పుడన్నా జ్యోతిరావు పూలే చరిత్ర తెలుసుకుంటారేమో, అంబేద్కర్ చరిత్ర తెలుసుకుంటారేమో, ఆయనే కల్పించిన ఈ ఓటు అని అప్పుడన్నా అర్థమవుతుందేమో అని నేను అనుకున్నా. అది 100% ఆ 2 విగ్రహాలు పెట్టిస్తా. పెద్దల సహకారంతో ఊరికి ఏం కావాలన్నా ప్రతి పెద్ద మనిషి ఎవరైతే ఉంటారో ఊర్లో ఆ ఏ పార్టీ అని చూడకుండా, పార్టీలు లేవు నాకు, అందరిని పిలుచుకోవడం, ఓ కాడ కూర్చోబెట్టడం, మన ఊరికి ఏదైతే బాగుంటుంది నాకు చెప్పండి, మీకు ఏ ఆలోచన వచ్చిందో చెప్పండి, నాకు నేను అడగడానికి నేనున్నా అని ఇలా పెద్ద మనుషుల సహకారం తీసుకొని అన్ని పార్టీలను పిలిచి అలా ఆలోచన మేరకే నేను నడుస్తా అని నేను ఈ గ్రామ పెద్దలకి చిన్నలకి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి నన్ను గెలిపిస్తే ఆ పని చేస్తానని నేను మాట ఇస్తున్నా. తాత ఇప్పుడు చాలా మంది నాయకులు, చాలా మంది సర్పంచ్ రైతులు అన్ని గెలుస్తందుకు నేను 10,000 ఇస్తా అంటారు, అది కట్టిస్తా అంటారు, ఇది కట్టిస్తా అంటారు, నేను కుల సంఘం కట్టిస్తా అంటారు, గుడి కట్టిస్తా అంటారు, బడి కట్టిస్తా అంటారు. అసలు మరి నిన్ను ఎట్లా నమ్మాలి, ఎందుకు నమ్మాలి, నీకు ఎందుకు ఓటేయాలి అట్లా అంటున్నావా? కొంత చెప్తారు, గెలుస్తానికేమో 100 చెప్తాడు, ఉచ్చాపుడు కట్టియొచ్చుగా. ఉచ్చాపుడు కట్టిస్తే నువ్వేం మొనగా నువ్వు మా ఊళ్ళు ఇది కట్టిండ్రా, అప్ప మా ఊళ్ళో అది కట్టిండ్రా, ఇటోనికి ఓటేయాలి కానీ ఎలక్షన్ ఎందుకు ఇక అటోని చూసి వేస్తారు. మరి ఉన్నప్పుడు ఏమో ఉత్తగా ఉన్నప్పుడు నీకు ఆడ కట్టాలని గుణమే ఉండే, మరి గుడి అప్పుడు కట్టియ రాదు, బడి అప్పుడు కట్టియ రాదు, అన్ని అప్పుడు కట్టిస్తాను. ఇప్పుడే ఎలక్షన్ల ముందరనే నేను గుడి కట్టిస్తా, బడి కట్టిస్తా, గ్రంథాలయం కట్టిస్తా. ఏడ కట్టిస్తావు, ఏడ మొర్రిలు తీస్తావు, ఉత్తప్పుడు తీయరాదు. సేవ చేయాలనుకున్నాడు మనిషి అన్నటోడు ఎప్పుడు చేస్తూనే ఉంటాడు. ఎన్నడు మొహం కనపడినోడు కూడా ఇవాళ ఊళ్ళోకి వచ్చి నేను అంటుండు. మరి దీనికి ప్రజలే సమాధానం చెప్పాలి. నేనేమంటున్నా, మరి నిన్నే ఎందుకు నమ్మాలి ఈ ఊళ్ళో జనాలు, నీకెందుకు ఓటేయాలి అంటున్నా. ఓకే, మంచి మాట్లాడినావు. నేను కూడా నమ్మిన వాళ్ళు ఎప్పుడైనా మనిషిని నమ్మితేనే ఏమంటున్నా, నన్ను కూడా గుడ్డిగా నమ్మొద్దు. ఓవేళ నేను కూడా లంగ పనులు చేస్తేనేమో చెప్పలేము, ఈ లంగ చేతలు చేస్తే ఏ కూర అని చెప్పిన బాధ్యతగా చెప్తున్నా. ఎందుకు, నా కాడ రూపాయి బిల్ల లేదు, నేను పైసలతోటి రాలే. ఊరుకు సేవ చేయాలనుకున్నా, రాష్ట్రంలో ఎక్కడ ఏడ అన్యాయం జరిగినా, ఎక్కడ ఏం జరిగినా పోతున్నా. ఎవరికి పేదల గడ ఇల్లు లేదన్నారు, ఇల్లు లేదంటే ఇల్లు ఎందుకు ఇవ్వని అడిగి వచ్చిన. ఈ గవర్నమెంట్ ఏటుకుందానన్నా దెబ్బకానికి ఇల్లు వచ్చింది ఆడ శివనగూడలో చూసిరా, ఆడికి కూడా పోయిరా. ఎందుకంటే పేదోనికి ఇల్లు లేనప్పుడు ఇల్లు ఇవ్వాలి. అవు అలాంటి కార్యక్రమాలు ఎవరైనా కానీ పార్టీలు చూడని, నాకు పార్టీలతో పనే లేదు. 3 పార్టీలలో ఉండేది ఎవలే మా వాళ్ళేనా, ఈ సబ్బండ కులాలే అందులో ఉండేదా, జెండలు మోసేదా. 20 ఏళ్ల నుంచి ఆ పార్టీలో ఉన్నాడు. ఒక్కొక్క ఆయన ఒక రొమ్మిట గుద్దుకుంటాడు. మరి గుద్దుకుంటు కానీ ఇంటికాడ బాత్రూమ్ లేదు కానీ. ఇప్పుడు చెప్పు, బాత్రూమ్ మీద రేకులు లేవు. ఓ నేను అండనే ఉన్నాం, మా అయ్య అందులోనే ఉండు, మేము కూడా అందులోనే ఉంటున్నాము, వాళ్ళని చూడగల వేస్తాం కానీ పోరి మీరు అని చెప్పుడు, ఇట్లా చెప్పుడు వేస్తాం కానీ పోరి, మా అయ్య కూడా అందులోనే ఉండు, మేము అందులోనే ఉన్నాం కానీ ఇంకా వేస్తాం కానీ
వేస్తాం కానీ మాతలే ఉంటుంది కానీ మీరు పోరి మరి ఇవన్నీ ఆ. కాదు, ఇవన్నీ బాగానే చెప్తున్నారు, మరి స్టార్టింగ్ ఎంత ఇస్తాం అంటలేరా? అంటారు అన్నీ అంటారు వాళ్ళు. నా ఊళ్ళో ఇప్పటి వరకు ఏ ఊరు అంటేమో కానీ నా ఊళ్ళో పైసల జోలి అడగలేదు అబ్బా. ఎవడెవడో లంగా లత్కోరు కూడా నుంచే నేను ఓడిపోతానేమో భయం ఏమో నుండి వాడు మా ఊళ్ళో ఇప్పటిదాకా ఎక్కడెక్కడ ఊర్లలో ఉందేమో కానీ మా ఊరు పేరు రాలే. తాగుతారు, తింటారు, పైసలు ఇస్తారు అని రాలే, ఎప్పుడు రాలే. ఆడీడు అలవాటు చేసిరు కానీ ఎవడు అడగలే. నమ్మొచ్చా తాత ఈ మాటలు? ఆ? నమ్మొచ్చా? అరే మా ఊళ్ళో అది లేదే. నువ్వు తెలుసుకో, నన్ను అడిగితే నేను ఉత్తగానే చెప్తున్నాగా. నువ్వు ఏ ఇంటికనవో తమ్ముడికి అడుగుతా, అడుగు అడుగు ఈ తమ్ముడు అడుగుతా. అలానే అడుగు. మీ ఊళ్ళో మందు మనస్తలేరా అని? మందు అయితే ఏం మనస్తలేరు నిజం చెప్పాలి. నిజంగా. ఆ, మందు గుట్ట అయితే ఏం మనస్తలేరు. ఆ, కాకపోతే ప్రచారం చేస్తారు, ఓళ్ళు ప్రచారం వాళ్ళు చేస్తారు. ఆ. అది. ఓకే తాత, మరి ఇక లాస్ట్ అండ్ ఫైనల్ అడుగుతున్నాను తాత. ఉమ్. మరి ఈ మీ చిల్లపూరం యువతకు ఏం చెప్పాలనుకుంటున్నావు? మహిళలకు ఏం చెప్పాలనుకుంటున్నావు? ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నావు? నేనేమంటున్నానంటే చిల్లాపురం గ్రామ పంచాయతీలో ఉన్న 100 మంది పిల్లలు యువకులు మన నాయనలు మన అమ్మలు అంటే మీ అమ్మలు మీ నాయనలు ఇప్పటిదాకా పార్టీలే చేశారు. ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో అప్పుడు పార్టీలు చేయడు, తెలిసినోడు ఎవ్వరు చేయడు. కానీ మరి ఆ పిల్లల్ని ఆ మత్తలో ఉంచుర్రు. ఇప్పుడు ఒక్కరిద్దరు ముగ్గురు కోసం వాళ్ళ స్వార్థం కోసము దావతులు పెట్టుడు, ఏమంటారు ఇక వ్యవహారం, ఇంత మందు ఓపించుడు, బండ్ల మీద తిప్పుకున్నాడు, ఇవంతా తిప్పుకుంటారు. తిప్పుకొని పిల్లల్ని నాగం చేస్తారు. పిల్లల భవిష్యత్తు లేదు, మన పార్టీ గెలవాలి రా అని గుద్దుకుంటారు. మరి ఆ పార్టీ గెలిస్తే గెలిచినా ఏం చేసినా ఇప్పటిదాకా అంటే ఒకటి చెప్తలేడు. అన్ని గెలుచుకుంటూనే వచ్చినాయి, 20 ఏళ్ల నుంచి గెలుచుకుంటూనే వచ్చినాయి. ఏడేసిందా అన్నే ఉంది. ఇప్పుడే అడిగింది కుక్కలని, ఎక్కడ పోయినా కుక్కలు అన్నీ అట్నే ఉన్నాయి. ఎక్కడ పోయిందిరా గ్రామం బడి, ఎక్కడ పోయింది అంగన్వాడి పిల్లలది ఏదది. అందుకనే ఎవరు పార్టీ అని పార్టీ సోకులు కానీ పిల్లలకు రాజకీయాలు ఎందుకు చేయాలి, ఎందుకు చేయొద్దు, ఎప్పుడు చేయాలి. రాజకీయం కూడా చేయాలి, వద్దంటలేను, కానీ ఎప్పుడు చేయాలి అది. ఈ గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు అప్పుడు ఎవడన్నా సిగ్గి తప్పినోడు చేస్తాడు రాజకీయం. రాజకీయం చేయొచ్చా? గ్రామ అభివృద్ధి కోసము ఊరు మొత్తం అన్ని పార్టీలో ఉన్నా వాళ్ళ మనసు పెద్ద మనసు చేసుకొని ఊరు మొత్తంలో ఎవడన్నా కానీ ఒక దేవులాడతారు. దేవులాడరే మన ఊరు కోసం ఇదే, నువ్వే పార్టీ అయితే నేనే పార్టీ అయితే రావయా అని అందరు పిలుచుకొని ఒక్కడ కూర్చొని ఒక మనిషిని ఎంచుకుంటారు అభివృద్ధి కోసం. అట్టున్నా అదే ఇది కొట్లాడుకురు. ఒక్కటే మాట అడుగుతున్నాను నిన్ను. ఇప్పుడు ఈయన 10 లక్షలు పెట్టిండు, ఇవతల ఆయన 10 లక్షలు పెట్టిండు, ఇంకొక ఆయన 5 లక్షలు 8 లక్షలు పెట్టిండు, ఇద్దరు ఓడిపోయిండు, ఒక ఆయన గెలిచిండు. మరి ఇద్దరు పరిస్థితి ఏంది ఇప్పుడు? ఆగమేగా. ఈ ఓడిపోయిన పరిస్థితి ఏంది? గాడ ఏంది? నార్కట్పల్లి, నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఔరేణి గ్రామంలో పొద్దుగాల లేచి మొన్న మొదటి ఎలక్షన్ అయిందిగా, ఇంటికి పోయి ఇట్లా అడుగుతుంది, తేరి నా పైసలు ఎట్ట తీసుకురా, నా పైసలు నాకు ఇవ్వాలి. ఓడిపోయిరుగా, ఓడిపోయినోడు ఇచ్చినోడు ఊకుంటాడా? వాయన ఇల్లు తిరిగి ఇచ్చిండట. మరి ఓడిపోయిండు, ఇప్పుడు నా పైసలు నాకేదా అని అడుగుతారు. అంటే నేను తీసుకున్నాడు. మరి ఇప్పుడు ఓడిపోయా తీసుకుని మళ్ళీ ఓట్టేసి నేను వేసిన ఓటు అంటే ఆయనకు ఓట్లే లేవట. 550 ఓట్లు ఇచ్చే 5,50,000 వంచినట, 50 ఓట్లే పడ్డాయట. 500 ఓట్లు వండే వాళ్ళే. మళ్ళీ నాకు ఉత్త 50 పడ్డాయి, 500 ఎక్కడ పోయినా అని. కరెక్టే తాత, బాగానే ఉంది ముచ్చట గానీ ఎందుకు ఇస్తారు మీరు? నేను అంటలేనే. ఇప్పుడు నా మాట అర్థం చేసుకోవాలి మనవడా. ఎవడో అదురు బెదురున్నోడు, ఆశపడ్డోడు, తిని ఉన్నోడు, మరిగినోడు పైసలు వాస్తాడు, అయ్యా అమ్మ అంటాడు. వాని కథలుగా మనం చెప్పలేం. నేనేమంటున్నా, నేను నా ఊరోళ్ళు ఇల్లు నాది ఈ ఊరే, నేను ఎక్కడికి వెళ్ళి రాలే. అందరు ఈ ఊరోలే, అందరినీ గమనిస్తారు, నన్ను గమనిస్తారు. ఎవ్వరు ఏమనేది లేదు, ప్రజలే తీర్మానం చేస్తారు. నాదేందంటే రూపాయి బిల్ల లేదు నాయన, పైసలు పెట్టేది లేదు, ఓడిపోతే బాధపడేది లేదు, గెలిస్తే ఎగిరి మీద దుంకేది లేదు. విన్నావా? గెలిచినా అదే పని. ఒకటి ప్రధానంగా నువ్వు సర్పంచ్ గా పోటీ చేయాలని చెప్పి అసలు నీకు ఎందుకు అనిపించింది, ఎందుకు అనుకున్నావు? ఇప్పటి వరకు నేనే ఎందుకు చేయాలనుకున్నా అంటే ఎవరికి చేసినా ఎవరికి దోసిన పనాలు చేసుకుంటూ వచ్చారు కదా. నేను రాష్ట్రం అంతటా అంటే ఎక్కడ ఏ జిల్లా కావచ్చు, ఏ మండలంలో కావచ్చు, ఏదైనా జరిగితే నేను ఒక అది నట్టగానే అది టీవీలలో వచ్చేది కనిపిస్తా కదా, తలవారు తాత అంటే ఎక్కడైనా చెప్తారు ఎవరైనా.
మరి నేను ఎవరికో ఆపదలు వచ్చినాయి అంటే మంచి చెడు ఉన్నదంటే పోతున్నా. మరి రాష్ట్రం అంతటా ఎక్కడో జిల్లాల పోయి చెప్పొస్తున్నే. మరి నా ఊళ్ళో నేను నా ప్రజలందరూ నన్నట గమనించి అవునరా మన ఊరు నుంచి ఆ పిల్లగాడు ఏదైనా అడుగుతారా అని మా మా మా- మా ఊరోళ్ళందరూ మంచి మనసుతోటి నాకు ఒక ఓటేసి నిజంగానే గెలిపించుకుంటే అధికారం అట్లా సర్పంచ్గా నన్ను గెలిపించుకుంటే నేను ఏం చేయాలన్నా ముందరకు ఉంటాగానే. ఎక్కడ పోవాలన్నా మీకు ఏమైనా కావాలన్నా అడుగుతాగా. పార్టీ కావాలన్నా పార్టీ అయితేనే అడుగుతాడా? పార్టీ అయితే వాడు చెప్పినట్టు తినాలన్నా. వానికి ఎదురు పోయి అడుగుతావా? ఊళ్ళో ఈ సమస్య ఉందని గట్టిగా పోయి చెప్తావా? పోతావు ఇట్లా సారు మా ఊళ్ళో అది ఉందని ఇట్లా పట్టుకుంటావాడా? శంషవే. నువ్వు ఎంత పెద్ద లీడర్ అయినా శంష అంటారు దాన్ని. మనది అట్టుంటుందా? లెక్క ఇట్లా స్టేట్ చూడాలి నాకు అయంట. స్టేటు ఆయన ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎవడన్నా కావచ్చు. నేను అదే చెప్తున్నా, ఎవడన్నా కావచ్చు. బట్టలు ఇడిచి కూర్చోబెడతాం. ప్రజలకు ఎందుకు ఇదని నువ్వు ఇప్పుడు ఈ ఎలక్షన్ తోటి మనకు అనక్కరే. ఈ ఎలక్షన్లో నా ప్రజలు స్వీకరించి ఓటేస్తేనేమో గెలుస్తాం, ఓటు వేయకపోతే ఓడిపోతాం. పశలకు మందుకు ఏమన్నా సరే ఏదో ఆ ప్రలోభాలకు అయ్యో రాష్ట్రం అంతా నేను మొదటి విడతలు చూస్తలేమా అనే ఒకళ్ళు అయితే గిట్లా అటగిట్లా అయ్యింది అనుకో, బోల్తా ఉచ్చిరనుకో కింద మీద చేస్తే నా ప్రజలు బోల్తా పడితే పడవచ్చు, లేకపోతే మేల్కొని బయటికి వేస్తే వేయొచ్చు. నాకైతే నమ్మకం ఉంది 100%. తల్వార్ తాతని గెలిపించుకుంటాం అనే నమ్మకం నాకు ఉన్నది. నాకు అట్లా భరోసా కూడా ఇచ్చిర్రు. లాస్ట్ తాత నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? మరి మీ యువతకి ఏం బాగా యువత ఎక్కువ ఉందట ఇక్కడ. యువత ఎక్కువ ఉన్నది. నేను యువతకైనా అమ్మలక్కలకైనా నా ఏజోలకైనా అందరికి ఏం చెప్తున్నా, నేను మీ ఊరు బిడ్డని. నేను ఎక్కడెక్కడో తిరిగి ఏమేమో చేస్తున్నా, అది మీరు చూస్తున్నారు. కాబట్టి నాకు మన ఊరు కోసం నేను మంచి అయినా వస్తున్నా. నేను ఒకటి చెడు అయినా ఊర్లో కొన్ని అయితాయి, ఓ పంచాయతీ ఉంటుంది, ఓ ఏదో ఒకటి. ప్రతి సమస్యకు నేను పోతా, పిలిస్తే పోతా. ప్రతి సమస్యకు ముందుంటా. కాబట్టి ఎప్పుడైనా దేనికైనా ఓ పోలీస్ స్టేషన్ కావచ్చు, ఓ భూమి పంచాయతీ కావచ్చు, ఊళ్ళ పంచాయతీ కావచ్చు, ప్రతి దానికి పోతా, మాట్లాడతా. నాకు మాట్లాడేంత ఉంది కాబట్టి పోతున్నా. అందుకే మీరు నాకు కూడా ఇది అవకాశం వచ్చింది కాబట్టి నాకు మీ అందరు మంచి మనసుతోటి నాకు ఓటేసి గెలిపించాలని అడుగుతున్నా. ఇదే కోరుతున్నా. నా యువత చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పనిచేసే వాళ్ళు ఉన్నారు, డ్రైవర్లు ఉన్నారు. వాళ్ళందరూ మంచి మనసుతోటి పార్టీలు చూడొద్దు నాయన, మీకు మంచిగా చెప్తున్నా. మీరు పార్టీలు చూడొద్దు. ఎందుకంటే నన్ను చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. మంచోడు అయితేనే ఓటేయండి. మళ్ళా నమ్మకం ఉంటేనే ఓటేయండి. నమ్మకం లేకుంటే కూడా ఓటేసి వేస్ట్ చేసుకోకురి. మీ ఓటును వేస్ట్ చేసుకోకురి. నేను మంచోడు అనిపిస్తేనే ఓటేయండి అని అడుగుతాను. ఇది నేను చివరిగా కోరుకున్నది. ఓకే, తల్వార్ తాత ఏమంటున్నాడంటే మొత్తం మీద నాకు ఓటేయండి, నేను ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా. ఆ ఎమ్మెల్యే ఉండని, మంత్రి ఉండని, ఎంపీ ఉండని, ఎవరైనా ఉండని, నా గ్రామ అభివృద్ధి కోసం వాళ్ళ గల్లా బట్టే ఆయన అడుగుతా అని చెప్పి, నాకు అడిగే శక్తి ఉంది అని చెప్పి ఇక్కడ తల్వార్ తాత చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ మహిళలు ఉన్నారు, ఒకసారి వాళ్ళ వాయిస్ తీసుకుందాం. అక్క నమస్తే. నమస్తే అన్న. బాగురా అక్క? బాగానే ఉన్నాం అక్క. ఏంది మరి తల్వార్ తాత పోటీ చేస్తుండు, మరి ఏం సంగతి? మరి ఆయన గురించి ఏమనుకుంటారు? ఆయన కథ ఏంది? ఆయన ముచ్చట ఏంది? మరి ఆయన ఏమంటుండు? నేను మందు మంచన అంటుండు, పైసలు ఏనంటుండు. కరెక్టే మరి అది. చెప్పండి. పంచొద్దు, పైసలు వద్దు మాకు, మందు వద్దు మాకు, నిజాయితీగా నిలబడి మేము ఆయనకు ఓటేస్తాం, ఆయనను గెలిపించి. మరి ఏందాక ఇంకో పక్క ఊరు లావురు నిన్న మన ఎలక్షన్లు అయినాయి. ఇంకా మహిళలంతా ఏమాడు కూడా 1000 రూపాయలు ఇచ్చాడు, 2000 ఇచ్చాడు, 3000 ఇచ్చాడు, ఇస్తాడు అని చెప్పి మాడుకుంటారు. ఇచ్చినోడికే మా ఓటు అంటారు. మరి దానికి ఏమంటారు? మాకు వద్దనా ఆ పైసలు వద్దు, ఇవాళ ఇస్తాడు, రేపు ఇంకా కొన్ని డబ్బులు అడిగి కూడా మా కాడే తీసుకుంటాడు. మాకు అలాంటి పైసలు వద్దు. మేము అలా ఇప్పుడు 1000 రూపాయలు తీసుకోము, రేపన్నాడు మేము ఇయ్యలేము. మేము పేదోళ్ళం, ఆ పేద మనిషినే గెలిపియాలని అనుకుంటున్నాం. గెలిపిస్తాం కూడా, మాకు ఆ శక్తి ఉంది. ఇక్కడ అక్క ఉన్నది, ఈ అక్కనైతే అడిగి తెలుసుకుందాం. మరి ఈ తల్వార్ తాత సంగతి ఏందాక మరి బాగా యూట్యూబ్ పెట్టి బాగా పైసలు సంపాదించినట్టు నిజమేనా? తలవారి తాత మంచి వ్యక్తి, ఆయన మంచి గుణం చూసి మేము ఓటేసి గెలిపించుకుందాం అనుకుంటున్నాం. పైసలు బాగున్నాయి అంటారు, యూట్యూబ్ ఛానల్ పెట్టిండు, మస్తు పైసలు సంపాదించాడు, అతని కాడ ఏ డబ్బు బాగా చెప్తారు. అంత డూపు అది. ఆయన మంచి వ్యక్తి. బయట అట్లా అంటారుగా. మన చిల్లపురం దాని గురించి పైకి అంగన్వాడీ అది ఇది చేద్దామని నిలబడ్డాడు. ఆయన గెలిపించుకోవాలని మేము అనుకుంటున్నాం. అవునా? నిజంగా ఇలాగ తర్వాత అతను అడిగినా మా ఊరికి అంగన్వాడీ లేదు అంటుండే, నిజమేనా? లేకపోతే గెలుస్తుంది అంటుండే? నిజమే, అంగన్వాడీ లేదు. మరి ఇన్నేళ్ళు పరిపాలించారు కదా మీ ఊళ్ళో సర్పంచ్, మరి వాళ్ళు ఎందుకు తీసుకురాలేకపోయారు? వాళ్ళు తీసుకురాలేదు. ఇప్పుడు
తలవారి తాత అనుకుంటూ నిలబడ్డాడు, మేము గెలిపించుకుంటాం, అంగడిపడి తెచ్చుకుంటాం. ఉమ్, సో అది ఉమ్. మరి ఏందాక మరి తలవారు తాత పైసా ఒక్క రూపాయి అని అంటుండు. లేకున్నా మాకు నిజంగా వేస్తారా? నిజం వేసుకుంటాం. టేస్ట్ ఉన్నారా ఈ రోజులలో? మేమున్నాం ఆ? మేమున్నాం మీరు చిల్లపురం గ్రామం మహిళలు ఉన్నారు, ఉన్నాం నమ్మవచ్చా? నమ్మొచ్చు, ఆ, 100% నమ్మొచ్చు. ఆ. ఏ మైక్ ముందర చెప్తురా లేదా స్టార్టింగ్ లేదు స్టార్టింగ్ మైక్ ముందట మేమేందుకు చెప్తాం. లేదు నిజమేనా? నిజమే. పెద్దమ్మ నమస్తే. నమస్తే అయ్యా, బాగున్నావా? బాగానే ఉన్నా. ఏం పెద్దమ్మ, ఏం పని చేస్తావు, ఏం చేస్తావు నువ్వు? ఏం పని చేస్తా అయ్యా, పత్తి ఎరబోతా. ఆ, కాలువని అయితే పోను, ఆ, పత్తి ఎరబోతా. ఈ మా ఇంట్లో పొలం పని ఉంది, ఆ. పొలం పని చేసుకుంటాం. మరి మీ ఊళ్ళో తల్వార్ తాత సర్పంచ్ పోటీ చేస్తున్నట. ఆ, ఆయన ఎటువంటి మనిషి? మంచోడే ఆ, మంచోడే ఆ, మంచోడే. ఇక కలవారు తాత అని పోయిండు కానీ ఆ, ఇక పార్టీ లేదు ఏం లేదు. ఆ, కలవారు తాతని వేస్తుండు. ఆ, ఆ? ఆ, వేస్తే ఇక లోకానికి కూడా అందరికి మంచోడు. ఇప్పుడైతే మంచిగానే ఉంది కానీ ఆ, మరి ఓటేసి గెలిపిస్తే ఏం చేసేది అవపడుతుంది. ఆ, ఆ, మరి వేయాలిగా ఓట్లు. ఆ. ఆ? వేయాలి. ఇప్పుడు నేనైతే చేస్తానని నేను వేస్తా. ఆ, అందరు కూడా అట్నే వేస్తే బాగుంటది. ఆ, ఈ ఊళ్ళో ఏమన్నా పడైందా, అంగడిబడి ఉందా, ఉమ్, పిల్లలు ఉంటే ఉమ్, గట్టు పొలకు తోలాలి. ఆ, స్కూల్ ఇక లేదా? ఇవన్నీ ఇక అన్ని అందరు పార్టీలు బాగానే ఉన్నాయి. ఆ, అన్ని పార్టీలు మంచిగానే ఉన్నాయి. టీఆర్ఎస్ బాగానే ఉంది, కాంగ్రెస్ బాగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి. ఆ, ఈ పనులు అయితే వద్దు వాళ్ళకు. ఆ. ఏమైనా ఓటు వేసినాడే ఎక్కడ. పెద్దమ్మ మరి కుక్కలు కూడా లెస ఉన్నాయి ఈడ. కుక్కలు ఉన్నాయి, కోతులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అయ్యలు ఉన్నకు చేంజ్ చేస్తాయి, అవి పట్టించుకోరు. మరి తల్వార్ తాత మీద నమ్మకం ఉందా మీకు? నమ్మకమే ఉంది. ఆ. నమ్మకం అంటే నాకుంది నమ్మకం, అందరికి కూడా ఉండాలగా. చేస్తాడని. చేస్తాడని అందరికి నమ్మకం ఉంటే ఆ, గెలుస్తాడు. నేను వేస్తా నేను చెప్తా. ఆ, అందరు కూడా చెప్తే మంచిగా గెలుస్తాడు. ఆ, ఆడేం చేస్తాడో చేయనప్పుడు మనం అనొచ్చు. ఆ, ఏసానా గెలిపిస్తే మనం అడగొచ్చు. ఆ. మనం ఏమైతే పీకమైతే ఏం అడుగుతాం. ఇక పెద్దమ్మ పాటలు వచ్చా? ఏం వచ్చేది పాడేది కానీ ఇంకేం పాటలు పాడుతున్నా కొడుక ఇప్పుడు నేను. పాడరా పెద్దమ్మ పాట. ఏం పాడవాడని మంచి పత్తెర పోతే కలుపు తీయ పోతే మంచి పాటలు బాగా పాడతారు. పాడతాం, ఎందుకు పాడవు, పాడేది. పెద్దమ్మ పాట పాడితే కూర చేయాలి. ఎక్కడ చూసినా ఎవరు లేరు సామి, ఏం జాలాలున్నావో బాలాయేసు. ఎక్కడ చూసినా ఎవరు లేరు సామి, ఏం జాలాలున్నావో బాలయేసు. దిక్కులేని వారికి దిక్కువారయ్యా, ఏం జాలాలున్నావో బాలాయేసు. దిక్కులేని వారికి దిక్కవారయ్యా, ఏం జాలాలున్నావో బాలయేసు. యేసు కరుణించు మమ్ము కాపాడవయ్యా, ఏం జాలాలున్నావో బాలాయేసు. కరుణించు మమ్ము కాపాడవయ్యా, ఏం జాలాలున్నావో బాలయేసు. యేసు కరుణించు మమ్ము కాపాడవయ్యా, ఏం జాలాలున్నావో బాలాయేసు. కరుణించు మమ్ము కాపాడవయ్యా, ఏం జాలాలున్నావో బాలయేసు. గియ్య పదాలు పాడతాం అయ్యా, పెద్దమ్మ గియ్య పాడతాం మేము పదాలు. చాలా మంచిగా ఉంది పాట. అద్భుతంగా ఉంది. ఇప్పుడు మరి ప్రచారంలో ఆ, ఏమేం కావాలి మీ ఊరికి బాగా ప్రధానమైన సమస్య ఏముంది? మా ఊరికా, ఆ, మా ఊరికి బస్సు ఆడ దిగాల ఇడికి నడిచి రావాలి. ఆ, ఇక ఆడబాట నుంచి వస్తుంటే దొంగోడు ఉంటాడు, మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు. ఆ, ఒక మగ మనిషి ఎంటుంటేనే రాగలుగుతాం. ఆ, ఆడి మనిషి అయితే ఒక్కటి రాలేదు. ఆ, ఆ? ఆ, ఇక మరి బస్సు వచ్చే సౌకర్యం కావాలి, ఆ, మరి పిల్లలకు అంగన్వాడీ పెట్టేది కావాలి. ఉమ్, ఆ? ఉమ్, ఇక రోడ్లు లేని కాడ రోడ్లు వేయాలి. ఉమ్, మోరీలు అయితే ఉన్న మోరీలే కూడిపేసిర్రు, ఆ, మళ్ళీ కూడా మోరీలు చేయాలి. ఉమ్. ఆ? మోరీ షాప్ లేదు. మోరీలు ఏడున్నాయి, ఆ. మొత్తం కూడిపేసి కూర్చుంటుంది. మోరీలే కూడిపేసి ఉన్న మోరీలే కూడిపేసిరి. ఆ, ఆ? ఆ, ఈ సౌకర్యాలు కావాలయ్యా. ఉమ్, పిల్లలకైతే అంగన్వాడీ కావాలి, ఉమ్, గట్టి పొలకు తోలాలి. మేము ఆ, గట్టి పొలకు తోలి ప్రైవేట్ బడికి తోలి పైసలు కట్టవచ్చు, ఏడు తెచ్చి కట్టము. ఉమ్, కూలి చేసుకొని తింటలేము, ఆడ పీసులు ఏడు తెచ్చి కట్టవయ్యా. రెక్కాడితే కానీ డొక్కా పరిస్థితి. మరి పరిస్థితి గట్టి ఉంది. ఆ, మరి ఆ పరిస్థితి వచ్చి మరి ఊరోళ్ళకి అందరికి సిగ్గు ఉంటుందో ఉండదో మరి. ఆ, మరి ఓడి చేస్తా అంటుండో, ఓడి చేస్తా అంటలేడో. ఉమ్. ఓటే అని ఉట్టుకొస్తారు కానీ ఆ, ఈ ముచ్చట్లు ఎవరు చెప్తలేడు. ఆ. ఓటే ఓటే అంటారు మరి ఊరికి ఏం చేస్తా చెప్తలేరా? ఊరికే చేస్తాం అంటారు. ఆ. ఈ వరకు ఏం చేసిర్రు, ఆ, ఏం చేసిరయ్యా? ఓట్లు అనగానే మనుషుల కాడుకురికి వచ్చి ఉమ్, ఓటయ్యవు దీనికయ్యి దానికై అని చెప్తుర్రు. ఆ, దీనికి దానికి ఎందుకేయాలి మీకు? ఆ, ఓటు వేస్తేనే మాట్లాడతారు. ఓటు వేసినాక గుద్దలు దాన్ని ఎక్కడ పోతారు, ఆయన ఎక్కడో మేము ఎక్కడో. ఆ.
మరి ఇంకేమేమిటేయాలి వాళ్ళకు ఇట్లా ఊరు. ఇక మా మనసులు ఉన్నది మాకే ఉంది ఆ. మా మంత్రులు ఉన్నది మాకే ఉంది నాయకులు ఏమైనా ఓటు వేయించుకుంటారు అవతల పడుతురు ఇక. ఆతల పడుతుర్రు ఆ. ఇక ఓటేసింది అక్కడే ఇదే అయిపోద్దామని బతలాడుతురు ఆ. ఓటు వేయగానే ఆడెక్కనో మేము ఎక్కడో 4 సార్లు ఇచ్చినా వాళ్ళకనే పలక ఆ. అభివృద్ధి లేదు ఏం లేదు. ఆ బుద్ధి లేదు గిద్ది లేదు ఏది లేదు ఇక ఆ. మరి గట్టు సో ఇదండి చిల్లాపురంలో ఉన్న గ్రామస్తులు కానీ మహిళలు వీళ్ళందరూ కూడా ఈ విధంగా చెప్తా ఉన్నారు. సో ఇదంతా మాట్లాడుతూ ఉన్నారు. ఇక మనం తల్వార్ తాతో మాట ముచ్చట ఈరోజు మనం ఇక్కడ మాట్లాడడం జరిగింది. సో మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వైఫై మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో థ్యాంక్ యూ.